ఫ్రెంచ్ బ్రైడ్ ఈజీగా మనంతట మనమే ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ సమ్మర్ హెయిర్ స్టైల్స్లో మనం ఈజీగా వేసుకోవచ్చు. అంటే మనకి జుట్టు అనేది చాలా చిరాగ్గా ఉండకుండా ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక చిన్న సెక్షన్ ఆఫ్ హెయిర్ని అయితే స్టార్టింగ్ నేను ఇక్కడ పాపిట్లోంచి తీసుకుంటున్నాను. అవి 3 పాయలుగా అయితే మనం డివైడ్ చేసుకోవాలి. మనం బ్రైడింగ్ చేసే పద్ధతిలోనే 3 పాయలుగా తీసుకొని దానికి చివట్లో ఒక్కొక్క పాయలు కొంచెం హెయిర్ ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా రిపిటేటివ్గా చెయ్యాలి. ఎట్లా అంటే మనం ఫస్ట్ చివరగా ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ని తీసుకొని చివరి పాయకి అయితే యాడ్ చేయాలి. మిడిల్ పాయని మనం కింద నుంచి అయితే తీసుకోవాలి. ఇలాగే మనం ఒక సైడ్ సెక్షన్ పాయని ఇంకో నెక్స్ట్ సైడ్ని సెక్షన్ ఆఫ్ పాయని కూడా తీసుకొని అవి చివరి పాయకి యాడ్ చేసుకోవాలి. మిడిల్ పాయని అయితే కింద నుంచి అయితే తీసుకోవాలి. మీరు కొంచెం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటే మనకి కొంచెం ఎక్కువ పాయల్లాగా అయితే వస్తాయి. నేను ఇక్కడ కొంచెం ఒక మీడియంగా తీసుకున్నాను. అందుకే ఒక 4 to 5 పాయల్లానే కనిపిస్తున్నాయి. ఇలా కార్నర్స్ నుంచి మనం సెక్షన్ ఆఫ్ హెయిర్స్ని తీసుకొని మన లాస్ట్ పాయకి యాడ్ చేసుకొని మిడిల్లో ఉన్న దాన్ని కింద నుంచి అయితే తీసుకుంటా రిపీటెడ్గా చేసుకుంటా వెళ్ళాలి. స్టార్టింగ్లో అయితే ఇది నాకైతే వచ్చేది కాదు. తర్వాత అయితే ఈజీగా అయితే అలవాటు అయిపోతుంది. ఇలా మనంతట మనం వేసుకోవటం వల్ల ఈజీ అయిపోతుంది. మెయిన్గా మనం మొత్తం మన హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా అయితే తీసుకుంటేనే మనకి ఇది మొత్తం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చిక్కులుగా ఉంటే ఇంకా అసలు పూర్తిగా అయితే రాదు. ఇంకా ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక్కొక్క 1 సెక్షన్ ఆఫ్ హెయిర్ని సైడ్ నుంచి అయితే తీసుకొని మళ్ళీ పైకి అయితే లాస్ట్ పాయకి అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మధ్యలో ఉన్న పాయని కింద నుంచి అయితే తీసుకోవాలి. మనకి ఎవరు వేసేవాళ్ళు లేనప్పుడు ఈజీగా మనం ఇలా వేసేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకుంటే మనం సెక్షన్ వైజ్ సెక్షన్గా హెయిర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఫ్రెంచ్ బ్రైడ్ అనేది చాలా ఈజీ అయిన హెయిర్ వేసుకోవటం. ఈ సమ్మర్ సీజన్లో మనం హెయిర్ అనేది వదిలేసుకొని ఉండటం కన్నా ఇలా మనం ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవటం వల్ల మనకి అలా మన హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. అండ్ మనం హెయిర్ని లీవ్ చేసుకోకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కింద ఉన్న మొత్తం హెయిర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం నార్మల్ బ్రైడ్లో అల్లేసుకోవాలి. మన హెయిర్ని కిందకు ఎంత కావాలంటే అంత అల్లేసుకోవాలి. అండ్ పైన ఈ పఫ్ లాగా కొంచెం పైకి లాగి పెడితే మనకి హెయిర్ అనేది ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది.